నువ్వు ఆ పూజ చేసే ఆ దేవతా స్వరూపం, ఆ దేవత ఎలా ఉన్నాడు, ఆ పరమాత్మ ఎటువంటి వాడు అని మనస్సులో నువ్వు ఎలా భావించాలి దాన్ని చెప్తున్నాడు. ఇటువంటి భావన, ఇది ఒక ఊహ అనుకోండి, ఇది ఒక భావన అనుకోండి. ఇలా ఊహించుకోండి, క్రమంగా ఊహించుకోండి. ఇప్పుడు విశ్వరూప సందర్శనంలో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి ప్రార్థన చేస్తూ ఉంటే చదివే వాళ్ళకు కూడా ఎంతో కొంత భావన వస్తుంది. మనం కూడా ఆ రూపాన్ని చూస్తున్నామేమో అని అనిపిస్తుంది. సమస్త దేవతలు ఆయనలో ఉన్నారు, ఆయన సమస్త లోకాల స్వరూపంగా ఉన్నాడు, అట్లా పెరిగిపోయి ఉన్నాడు. ఇది మనస్సుకి మనకు ఒక భావన వస్తుంది. ఎందుకంటే చిత్రపటాలు చూస్తూ ఉంటాం, ఫోటోలు చూస్తూ ఉంటాం. ఈ ఫోటోలు రాసేది అందుకనే, ఎవరో మహానుభావులు ఆ ఫోటోలు గీయించారు. అవన్నీ ఆ గీయించిన ఫోటోలు మనం చూస్తూ ఉంటే ఆ భావన వస్తుంది మనస్సుకి, ఎంతో కొంత వస్తుంది.